జాయిన్ అయ్యాను సార్. మీ నెంబర్ నా దగ్గర మీరు మీ నెంబర్ ఎంత లాస్ట్ నెంబర్ 7676 సార్. 7676 ఓకే లాస్ట్ లో జాయిన్ అయ్యారు మీరు. ఫైన్ ఫైన్. అలాగే పేమెంట్స్ క్లియర్ చేసేయండి. ఆల్మోస్ట్ మనకి ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటికి? ఆల్మోస్ట్ 8 క్లాసెస్ అయినాయి కదా. ఆల్మోస్ట్ 10 days అవుతుంది మనం కోర్స్ స్టార్ట్ చేసి. ఎనీవే ఈరోజు 9th క్లాస్. సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసేయండి. ఫుల్ పేమెంట్ అయిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాను నేను. ఎవరైతే పెండింగ్ ఉన్నారో అందరూ చేసేయండి, క్లియర్ చేసేయండి. కాన్ఫిగరేషన్ చేస్తున్నారా మొత్తం అన్ని కూడా? చేస్తున్నారా లేదా? yes sir చేస్తున్నాం సార్. బట్ ఏ రోజు కాన్ఫిగరేషన్స్ అన్ని ఆ రోజు ఫినిష్ చేసేయండి. యా కొంచెం డౌట్ వస్తుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది సార్. డౌట్ ఎట్లా క్లారిఫై చేసుకోవాలి? మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి నాకు, నేను చెప్తాను. చేశానండి, మీరు బిజీగా ఉన్నట్టున్నారు ఇవాళ. నేను మధ్యాహ్నం చేశానండి. నేను నాకు డౌట్ వచ్చింది, స్క్రీన్ షాట్ చేసి మీకు వాట్సాప్ కూడా చేశాను. అక్కడ నేను ఆగిపోయినాను అనమాట. ఓకే నేను చెక్ చేస్తాను, రిప్లై ఇస్తాను మీకు. ఓకే సార్. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించా? లేదండి, నిన్న క్లాస్ జరిగింది కదా, ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసింది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అందులో నాకు అమౌంట్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మీరు నెక్స్ట్ చూపించారు అది యాక్సెప్ట్ చేసేది. స్టేటస్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి అక్కడ అమౌంట్ దగ్గర ఎల్లో బటన్ క్లిక్ చేస్తే గ్రీన్ బటన్ కి కన్వర్ట్ అయింది. మీకైతే నా స్క్రీన్ లో అలా రాలేదన్నమాట. సరే మీరు క్లాస్ అయిన తర్వాత స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. పెట్టానండి, చూడండి ఒకసారి. క్లాస్ అయిన తర్వాత స్కైప్ లో స్క్రీన్ షేర్ చేయండి, మనం చెక్ చేద్దాం. ఓకే సార్. ఓకే ఫైన్. చూడండి అలాగే పెండింగ్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసేయండి అమౌంట్స్ అన్ని కూడా. ఓకే రైట్. నెక్స్ట్ 1 minute. సో మనం డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని కూడా పోస్ట్ చేసేస్తాం. సో ఫస్ట్ నుండి మనం గ్లోబల్ సెట్టింగ్స్ నుండి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో ఇది ఒకటే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మిగతావన్నీ సింపుల్ గా ఉంటాయి. అంటే ఏంటి, నోట్స్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సింపుల్ గా ఉంటాయి. బట్ ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఎందుకు మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానంటే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. మీకు ఎస్ఏపి అర్థం అవటం అదంతా చాలా టైం తీసుకుంటుంది. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో ఈ ప్రిపేర్ చేసిన నోట్స్ మొత్తం చదువుకోండి. వీటి నుండి 90% వస్తాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి. కాబట్టి ఇవి మొత్తం చదవండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చాట్ బాక్స్ లో ఒక షీట్ పోస్ట్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. సో గ్లోబల్ పారామీటర్స్. సో మనం ఇవన్నీ ఓపెన్ అవుతుందా? సో గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ అన్ని కూడా చేసేసాం. యాజ్ వెల్ యాజ్ మనం సక్సెస్ఫుల్ గా అకౌంటింగ్ ఎంట్రీని కూడా పోస్ట్ చేస్తాం. ఈసీసీ అండ్ S4HANA సేమ్ టాపిక్స్ ఉంటాయండి, సేమ్ కాన్ఫిగరేషన్స్. కాకపోతే S4HANAకి ఏంటంటే లెడ్జెస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. అదొక 10 to 15 minutes ఉంటుంది, లేదంటే ఒక ½ an hour లో కంప్లీట్ చేయొచ్చు. లెడ్జెస్ అనేవి క్రియేట్ చేయాలి, అది ఒకటే ఎక్స్ట్రా, ఇంకేం లేదు. ఈసీసీకి S4HANAకి ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా 95% యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. 95%. సో గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్? గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ చేసాం. వీటిని ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. ఏంటి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటే ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, టోలరెన్స్ గ్రూప్, ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ చేయలేదు, నెక్స్ట్ క్లాసెస్ చేస్తాం. ఎక్స్చేంజ్ రేట్, కరెన్సీ సెట్టింగ్స్, కంపెనీ కోడ్, డాక్యుమెంట్స్ టైప్, నంబర్ రేంజ్. ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గ్లోబల్ పారామీటర్స్ అంటారు. అంటే ఇంటర్వ్యూలో గ్లోబల్ వాట్ ఆర్ ద గ్లోబల్ పారామీటర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్పేసి అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఫస్ట్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం.
సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి ఎందుకండి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. OB13 లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత OB14 లో జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ కి నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం. అలాగే జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ చేసాం. తర్వాత బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ 1 జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇజ్ ఏ 1 జిఎల్ అకౌంట్. వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేసామో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. అది తర్వాత చూడండి, చార్ట్ అంటే ఏంటి? చార్ట్ మీన్స్ లిస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ మనం 8 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. రెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ 8 క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? SAP లో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఎందుకు వెళ్ళండి ఇవన్నీ. వాట్ ఈస్ మీన్ బై ఎవరది? మ్యూట్ లో ఉండండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కూడా నేను చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions or yearly transactions. That GL accounts is called operative chart of account. మనం రెగ్యులర్ గా మంత్లీ, డే టు డే, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఏమైతే చేయడానికి ఉపయోగిస్తామో వాటన్నిటినీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఇట్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? వాట్ ఎవర్ GL accounts we are using for specific country business transactions, that GL accounts is called country specific chart of accounts. It means this GL accounts is following the country specific. కొన్ని GL accounts అనేవి కంట్రీ యొక్క స్పెసిఫిక్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాం. Each country has specific taxation. ఎగ్జాంపుల్, అన్ని కంట్రీలో టాక్సేషన్ ఒకే విధంగా ఉండదు. ఎగ్జాంపుల్, మనం కొన్ని ట్యాక్స్ GL క్రియేట్ చేస్తాం. ట్యాక్స్ GLs అవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించి వేరే కంట్రీలో యూజ్ చేయడానికి ఉండదు. అంటే ట్యాక్స్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే కొన్ని కంట్రీస్ కి మనం సపరేట్ గా ఫారిన్ కరెన్సీకి సంబంధించి సపరేట్ గా GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో వీటిని ఏమంటారంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. కొన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కొన్ని కంట్రీస్ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి, లేదంటే టాక్సేషన్ సిస్టమ్స్ ని ఫాలో అవడానికి కొన్ని GLs అనేవి సపరేట్ గా క్రియేట్ చేస్తాం. వీటిని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? వాట్ ఎవర్ GL accounts we are using for specific country business transactions, that GL accounts is called country specific chart of account. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఈ షీట్ అంతా చాలా ఇంపార్టెంట్, మీకు బయట ఎక్కడ దొరకదండి. ఇదంతా ఓన్ గా ప్రిపేర్ చేసిన డేటా. మీరు మెటీరియల్ చూసి ప్రిపేర్ చేయాలి. మీకు 600 పేజెస్ 700 పేజెస్ మెటీరియల్ చదువుకుంటే కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. నేను ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను, కాబట్టి ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ యు మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్స్ మీన్స్ కన్సాలిడేషన్ ఆన్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. టాటా గ్రూప్ లో ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు. కన్సాలిడేషన్
మిక్స్ చేసేసి ఫైనల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత ఇన్కమ్, లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ వీ విల్ క్రియేట్ ది కంపెనీ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో టాటా గ్రూప్ మొత్తానికి ఎంత బెనిఫిట్, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. నెక్స్ట్ వాట్ ఇట్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. క్లియర్ కదా? 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ వాట్ ఇట్ మీన్ బై జిఎల్ అకౌంట్. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం FS00 ట్రాన్సాక్షన్ కోడ్. GL accounts means general ledger account. It is used for day-to-day transactions, monthly transactions, yearly transactions. It is nothing but GL account. FS00 లో మనం ఏం క్రియేట్ చేసాము, క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ కాకుండా అంతకు ముందులో. వీటిని ఏమంటారంటే GL అకౌంట్స్ అంటారు, జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అంటారు. GL అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ లెడ్జర్. GL పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు. దీన్ని GL అకౌంట్ అంటారు. ఓకే, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ లో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏమంటాము, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. నాన్ SAP టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. SAP టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ ది ఫైనాన్షియల్ ఇయర్ వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. మన ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని ఉన్నాయి, 12 మంత్స్ ఉంటాయి. 12 months is equal to 12 posting periods, as well as 4 special month or periods. 4 special months ఉన్నాయి లేదంటే పీరియడ్స్ ఉన్నాయి. 4 వీటిని ఏమంటారు, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ 12 months ఏమైతే ఉన్నాయో వీటిని 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడతాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. స్పెషల్ గా 4 క్రియేట్ చేసాం. AT కోడ్ లో చేసాము, గుర్తుందా మీకు? క్లియర్ గా గుర్తుందా? సర్వర్ ఓపెన్ చేసి చూద్దామా, గుర్తుందా లేదా? రెస్పాండ్ అవ్వాలి. OB29 OB29 లో చేసాం, గుర్తుంది కదా మీకు? అక్కడ టోటల్ గా మనం ఎన్ని తీసుకున్నాము మీకు గుర్తులేదంటే సర్వర్ ఓపెన్ చేసి చూద్దాం. సరే, ఎనీవే చూడండి. OB29 లో మనము మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, దాన్ని SAP టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అని చెప్తారు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్, 12 + 4 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ కెన్ యూజ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఇయర్ ఎండింగ్ లో ఆడిటర్స్ వస్తారు కంపెనీకి, వీళ్ళు ఏం చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కొన్ని చేయమని చెప్తారు. సో ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 16 పోస్టింగ్ పీరియడ్స్, 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అందుకే నేను చెప్తున్నాను, లేకపోతే చెప్పను. కాబట్టి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆల్రెడీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇట్ ఈజ్
ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. మనం చెప్పాను కదా ఆల్రెడీ పైన అదే. In the general accounting terminology, we are called the fiscal year. In the SAP terminology, we are called fiscal year. General accounting terminology lo manam financial year antam. SAP terminology lo fiscal year antaru. General accounting terminology lo financial year antamu. SAP terminology lo fiscal year antam. Okay, Indian financial year ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్. యుఎస్ అయితే జనవరి టు డిసెంబర్ 31. ఇట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటది ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవటం అనేది. అన్ని కంట్రీస్ లో ఒకేలా ఉండదు, డిపెండ్స్ ఆన్ ది కంట్రీ. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటది అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవటం అనేది. అన్నిట్లోనూ ఒకేలా ఉండదు. ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాము. చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి అది. ఎక్సెల్ ఓపెన్ చేశారా? ఎల్లో లైన్స్ నుంచి ఎల్లో కలర్ లో ఉంది చూసారు, రైట్ సైడ్ చూడండి. ఇండియా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్ 31. చైనా, కెనడా ఏ కంట్రీలో ఉందో చూడండి. జపాన్, కువైట్ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరేం గుర్తుపెట్టుకోవద్దు, మన ఇండియాలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇండియాకైతే ఏప్రిల్ టు మార్చ్ 31 కి ఫస్ట్ వరకు ఉంటుంది అనమాట. ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది అనమాట మన ఫైనాన్షియల్ ఇయర్. ఇవన్నీ కింద వరకు ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఏ కంట్రీకి ఎలా స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది మీకు మీరేమి గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఐడియా కోసం చూడండి అంతే ఒకసారి. ఓకే, నెక్స్ట్ సో మీకు అర్థమైంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మనము యాజ్ పర్ ఇండియన్ టర్మినాలజీ, మామూలు నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, ఎస్ఏపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాం. మనం ఎస్ఏపిలోకి వచ్చాం కాబట్టి ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అనే లెటర్ యూజ్ చేయకూడదు. మీరు ఫైనాన్షియల్ ఇయర్ అనకూడదు, ఫిజికల్ ఇయర్ అని చెప్పాలి. ఫిజికల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ 31 అది. తర్వాత ఎలా ఉంటుంది యాక్చువల్ క్యాలెండర్ ఇయర్ అంటే మీకు తెలుసు, జనవరి టు డిసెంబర్ 31 క్యాలెండర్ ఇయర్. మనం క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వం, ఫిజికల్ ఇయర్ ని ఫాలో అవుతాం. ఫిజికల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ 31 అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్. ఒక ఇయర్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 నార్మల్ మంత్స్. 12 ఉంటాయండి, 12 నెలలు ఉంటాయి. 12 నార్మల్ మంత్స్, ఇట్స్ మీన్స్ 12 పోస్టింగ్ పీరియడ్. 1 period is equal to 1 month. 1 month is equal to 1 posting period. Each month is called 1 posting period. ప్రతి మంత్ ని కూడా ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తాం. This 12 months we can use for day to day posting transactions. ఈ 12 months ఎందుకు ఉపయోగపడతాయి? We can use for day to day posting transactions. This 12 months we can use for monthly posting transactions. This 12 months we can use for yearly posting transactions. ఇట్లా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడానికి మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, we can use 4 special posting period and we can use 4 special posting periods also. Last line, 4 special posting periods ఎందుకు ఉపయోగిస్తాము? 4 special posting periods ఎందుకు ఉపయోగిస్తాము? ఇంటర్వ్యూలో అడుగుతారు. What are the advantages of these special posting periods? ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకు రండి, అదెందుకు ఇక్కడే డౌన్కి వెళ్ళండి. What are the advantages of 4 special posting periods? Special posting periods వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? After completing 12 months, within the 4 months, chartered account will came to
chartered account will come and verify all books of accounts. Chart of accounts వస్తారు. Chart of accounts within after completing 12 months, within 4 months లో the chart of account will come and verify all books of accounts. Chart of accounts వచ్చేసి books of accounts అన్ని కూడా చెక్ చేస్తారు. So we need to post auditor adjustment entries. Auditor కొన్ని adjustment entries చేయమని చెప్తారు. Auditor adjustment entries అంటారు. సో వాటికి ఇవన్నీ ఉపయోగపడతాయి. It means special posting periods we are using for auditor adjustment entries. మీ కంపెనీలో టెక్నికల్ ఇష్యూ ఉంది, సర్వర్స్ వర్క్ చేయలేదు, ఒక 2 months 1 month వర్క్ చేయలేదు, టైం కావాలి, 12 months లో కంప్లీట్ అవ్వదు రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి. అటువంటి సిచ్యువేషన్ లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి తీసుకుంటారు అనమాట. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మేజర్ గా ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇటువంటి వాటికి ఉపయోగపడతాయని చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ అంటే తెలుసు కదా మీకు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? V3 వేరియంట్ తీసుకున్నాం మనం. OB29 ట్రాన్సాక్షన్ గుర్తుందా? సర్వర్ ఓపెన్ చేయమంటారా? మీకు డౌట్ ఉంటే చెప్పచ్చు. V3 ఈజ్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పాను మీకు లాస్ట్ క్లాసెస్ లో. K4 అంటే US కి. మనం V3 వేరియంట్ ని తీసుకుంటాం. ఓకేనా? V3 వేరియంట్ ని తీసుకోవాలి. ఒకసారి చేద్దామా సార్? ఇది సర్వర్ ఓపెన్ చేయమంటారా? చేయండి సార్. OB29 వెళ్ళండి. OB29 మీరు యాక్చువల్గా అంతకుముందు క్లాస్ వింటే అసలు మీకు యాక్చువల్ సర్వర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మీరు కొంచెం జస్ట్ కొద్దిగా అట్లా బ్రీఫ్గా అట్లా చెప్పేసి సార్. ఓపెన్ చేయండి. సో V3 వేరియంట్, మనం V3 వేరియంట్ ని తీసుకున్నాం. అసలు V3 వేరియంట్ అనేది అసలు ఎందుకు తీసుకున్నాం ఏంటనేది చూద్దాం. ఫస్ట్ మీరు OB29 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి V3 మనం కాపీ చేసి కొత్తగా వేరే వేరియంట్ క్రియేట్ చేసాం. బట్ V3 ఇస్ స్టాండర్డ్. V3 అనేది స్టాండర్డ్. V3 మాన్యువల్ ఇవ్వండి. V3 ఇవ్వండి చెప్తాను. మనం కాపీ చేసి క్రియేట్ చేసాం. V3 ఇవ్వండి. సో V3 అంటే మీనింగ్ ఏంటి? ఏప్రిల్ 1st నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట. దాని పర్పస్ ఇది తీసుకుంటాం. V5 V6 ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ V3నే ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేసాము? అది ఉంచండి, తర్వాత మీకు అర్థం తర్వాత చెప్తాను. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి విల్ అసైన్ టు అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. OB37 లో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ in the SAP FI. All objectives we want to assign to our company code. All type of configurations we want to assign to our company code. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం OB/BO లో. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. OB/BO లో ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఎక్కడ యూజ్ చేసాము? డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉపయోగించాం. OB/BO లో క్రియేట్ చేసిందే OB52 లో ఉపయోగించాం.
OB52 వెళ్ళండి, OB52కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? పొజిషన్ పీవీనా? మీ కంపెనీ కూడా 2 లెటర్స్ పీవీ అనుకుంటున్నా. పీవీ అవి నోట్ చేసుకోవాలి మీరు. ఒక షీట్ మెయింటైన్ చేయాలి, ఇంకేమో కంటిన్యూ చేయండి. అవన్నీ మెయింటైన్ చేయాలి, నేను గుర్తుపెట్టుకోవాలి. మీరు మర్చిపోతే ఎట్లా? చూసారా, అది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ ఏమి ఇచ్చాము? పీరియడ్స్ ని ఓపెన్ చేసాము, 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసాం. 2024 సెలెక్ట్ చేయండి, సిజిపివి సెలెక్ట్ చేయండి. సిజిపివి అనేది సెలెక్ట్ చేసాం. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ 1 to 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. కంపెనీస్ లో కొన్ని చోట్ల ఏ మంత్ కామంతే ఓపెన్ చేస్తారు. మన ఎగ్జాంపుల్ 7th పీరియడ్ లో ఉన్నాం. 1 to 7 ఉండొచ్చు, 12 ఉండదు. అంటే ఏ మంత్ కామంతే పీరియడ్స్ ని ఓపెన్ చేస్తున్నాం. సో పీరియడ్స్ ని ఓపెన్ చేయటము, క్లోజ్ చేయటం అనేది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. కన్సల్టెంట్ ఏం చేస్తారు? కన్సల్టెంట్స్ ఏం చేస్తారు? ఈ పీరియడ్స్ ని క్లోజ్ చేసేస్తారు మంత్ ఎండింగ్ లో. అంటే ఇంకా పీరియడ్స్ దానిపైన ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. యాజ్ వెల్ యాజ్ ADKMS చెప్పాను. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే GL అకౌంట్స్. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ డ్రాప్ డౌన్ అంటే ఇక్కడ పైన ఉంది చూడండి, CGPV దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ప్లస్ సింబల్ తీసుకుంటే అన్నిటికీ అప్లైబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కనిపించదు, పని చేయండి, క్లోజ్ చేసేయండి. రావట్లేదా? ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా, అందువల్ల రావట్లేదు. ఓకే, లీవ్ ఇట్. సో ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ వాట్ ఈస్ మీన్ బై ఏ, డి, కే, ఎం, ఎస్ అని అడుగుతారు. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ పైన అక్కడ స్టార్ సింబల్, సెర్చ్ ఐకాన్ చూడు, సెర్చ్ ఐకాన్. దాని తర్వాత అది సెర్చ్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిపైన మీకు అన్ని ఓపెన్ అవుతున్నాయండి. క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇక్కడ ఓపెన్ అవుతుందా? ఓకే ఓకే ఫైన్. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏ కర్సర్ ఏ దగ్గర ఉంచారండి? కర్సర్ మీరు ఏ దగ్గర ఉంచారు? ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసి కర్సర్ ఏలోకి జంప్ అవుతుంది. వెరీ గుడ్. ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ బాక్స్ కి జంప్ అవుతుంది కర్సర్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ప్లస్ తీసుకుంటే అన్నిటికీ అప్లైబుల్ అవుతుంది. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం మీన్స్ మెటీరియల్, ఎస్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్, బి మీన్స్ కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడగచ్చు వీటి గురించి. ఓకేనా? రైట్. సో పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్, బ్యాక్ షీట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేసాము? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము OB52లో. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ చదవండి, గ్రీన్ కలర్. In the real-time projects, open and close posting period activities, month-ending activity. Every month end, we need to take approval from the specific manager. మీరు మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్ తీసుకోవాలి. అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేయాలి. అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. This is responsibility of SAP FICO consultant or S4HANA simple finance consultant. This activity is called month ending activity. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాము. దిస్ ఇస్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈస్
మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ లో చేస్తాం. ఎవ్రీ మంత్ ఎండ్, ప్రతి నెల చివర్లో we need to take approval from specific manager. మీ సుపీరియర్స్ నుంచి అప్రూవల్ తీసుకుంటారు. క్లోజ్ ది కరెంట్ పీరియడ్, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేస్తారు. అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. This is responsibility of SAP FICO consultant or S4HANA simple finance consultant. ECC వెర్షన్ పైన వర్క్ చేస్తుంటే మిమ్మల్ని SAP FICO కన్సల్టెంట్ అంటారు. S4HANA లో వర్క్ చేస్తుంటే S4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. దీన్ని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో చెప్పాలి, అడిగితే గ్రీన్ లో ఉంచాను నేను మీకు. యాక్చువల్గా ఎవరైనా కాన్ఫిగరేషన్స్ చెప్పి వదిలేస్తారండి, నోట్స్ చెప్పరు, మెటీరియల్ చదువుకోమంటారు. మీకు నోట్స్ ప్రిపేర్ చేసి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎందువల్ల అంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు మీరు. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. ఇవన్నీ ఓకే, ఎందుకు వెళ్ళండి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. తెలుసు కదా, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మనం ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం ఉపయోగిస్తాం. ఆఫ్టర్ కంప్లీట్ ది 12 months, within the 4 months, auditor will came to our office. He will verify the all books of accounts and he will suggest the some auditor adjustment entry postings. దానికి మనకు ఉపయోగపడుతుంది. Open and close posting period is controlled by the document entry postings or accounting entry postings. మనం పీరియడ్ ని క్లోజ్ చేసామనుకోండి, ఆ పీరియడ్ మంత్ ను ఉపయోగించి ఒక డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. అలాగే పీరియడ్ ని ఓపెన్ చేయాలి. మనకి మనం ఏమైతే పీరియడ్ ని ఓపెన్ చేస్తామో ఆ పీరియడ్ కి మాత్రమే ఎంట్రీ పోస్ట్ చేస్తారు. OB 52 ట్రాన్సాక్షన్ కోడ్ లో పీరియడ్ ని ఓపెన్ చేయాలి, చేయకుండా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయలేడు ఎండ్ యూజర్. అంటే ఎండ్ యూజర్ ని కూడా కంట్రోల్ చేస్తాం OB 52 ట్రాన్సాక్షన్ కోడ్ నుంచి. మనం పీరియడ్ ఓపెన్ లో ఉంచితేనే ఎండ్ యూజర్ దే విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. లేకపోతే ఎండ్ యూజర్ కి మెసేజ్ ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్డ్ అని మెసేజ్ వస్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని మెసేజ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి. ఓకేనా? తర్వాత చూడండి, one posting period wherein we can assign different types of the company codes. అంటే మనం ఒకటి క్రియేట్ చేస్తే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎందుకు రండి, ఇంకా అదే అవసరం అండి, ఎందుకండి. నెక్స్ట్ అసైన్ చేస్తాం. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియెంట్ ఏం చేస్తాము? కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. 4th పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. లేదంటే హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆర్ హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. FB50 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ మనం OBC4 లో ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. OBC4కి వెళ్ళండి. ఫస్ట్ OBC4 మీరు బుక్ లో నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మీరు కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేసారో నోట్ చేసుకోవాలి. OBC4 ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సో మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తారు. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అది CGFE మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తారు.
గ్రూప్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ చూడండి. మీరు అందుకే జిఎల్ క్రియేషన్, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, దాని కింద ఉంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. మనం G001 ఎందుకు ఇచ్చాము? మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? పైన చూడండి CGFV, అది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాటి అండర్ లో గ్రూప్స్ ఉన్నాయి, G001, G002, G003 ఇట్లా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నుండి మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. ఎగ్జాంపుల్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటాకి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ నేను సర్ప్లస్ లో ఉంచేసాను. సర్ప్లస్ లో సెలెక్ట్ చేయని చెప్తాను. సర్ప్లస్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ నేను రిక్వైర్డ్ లో ఉంచండి. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా టెక్స్ట్ ఎంటర్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయలేరు ఆయన. ఆప్షనల్ లో ఉంచండి. ఎండ్ యూజర్ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చెయ్యకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలరు. మనం ఎలా చేస్తాం. సో ఇట్లా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం కంట్రోల్ చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. ఇప్పుడు బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ లో ఉంది బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? ఆప్షనల్ లో ఉంది. అంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా చేయకపోయినా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. రిక్వైర్డ్ లో ఉంటే బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో ఉంది, మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అలాగే సర్ప్లస్ లో ఉంటే బిజినెస్ ఏరియా అనేది కనిపించదు, ఎండ్ యూజర్ ఆ ఫీల్డ్ కనిపించదు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. G001, G002 ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తాం మనం నెక్స్ట్ క్లాసెస్ లో. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఎక్కడ ఉంటాయి ఎండ్ యూజర్ ఫీల్డ్స్? ఎక్కడ ఉంటాయి? /n FB50 వెళ్ళండి. లాస్ట్ లో మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా, ఆ రైట్ సైడ్ చూడండి, కింద ఇంకా డౌన్ రండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇచ్చాం? GL గ్రూప్స్. మీరు ఎంటర్ ఇచ్చారు, ఎంటర్ ఇవ్వకూడదు. /n FB50 ఇవ్వండి. కింద GL అకౌంట్ ఎక్కడ ఇస్తాం మనం? ఓకే స్ట్రైట్ రైట్ సైడ్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి చూడండి, టెక్స్ట్ ఉంది, చాలా ఉన్నాయి. అసైన్మెంట్ ఫీల్డ్, ఇంకా వెళ్ళండి. లోకల్ కరెన్సీ, అమౌంట్ కరెన్సీ, వ్యాలిడేషన్ డేట్, టెక్స్ట్, కంపెనీ కోడ్, BUS అంటే బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. We have 75 parameters from the debit side. We have 75 parameters from the credit side. 75 parameters debit side ఉన్నాయి, 75 parameters credit side ఉన్నాయి. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. OBC4 లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఏదైనా ఒకటి, at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant లో ఉన్నటువంటి field status groups నుంచి కంట్రోల్ చేస్తాం.
G001 ఇవన్నీ మనం FS00లో ఇచ్చాం, అక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏ ఫీల్డ్ అవసరము ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాము. We have 75 parameters from the debit side, we have 75 parameters from the credit side. With help of field status variant we can control the end user fields, which field is required or which field is not required. We can control from the field status groups అని చెప్పాలి. క్లియరా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మీరు బట్టి కొడతారా గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్ పాయింట్ అవి నా సెషన్కి వెళ్ళండి, చదవండి చూడండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అన్నారు. చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఏం చేస్తుంది, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. మనం ఒకటి క్రియేట్ చేసాం, దాన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు. దిస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఏం చేస్తుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై end user accounting entry fields during the accounting entry posting. Which field is required or which field is not required, which field is suppressed, which field is displayed, we can configure from the field status group. G001 is a field status group where we are specified the G001 at the time of GL account creation. FS00 GL account create chesam kada, 8 GL అకౌంట్ క్రియేట్ చేసాం, రెంట్ GL, శాలరీ GL అవన్నీ క్రియేట్ చేసాం. ఇక్కడ G001 ఇచ్చాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ లైక్ G001, G002, G003. దిస్ గ్రూప్స్ వి విల్ అసైన్ టు ది GL అకౌంట్స్. GL అకౌంట్స్ మనం అసైన్ చేస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. We can control from which field is required, which field is not required at the time of accounting entry postings. We have 75 parameters from debit side, we have 75 parameters from credit side. Depends on the client requirement, we will select the parameters from debit side and credit side. Okay, end user accounting entry post chese time lo which field is required or which field is not required అనేది మనం క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా తీసుకుంటాం. క్లయింట్ చెప్తారు మీకు, మాకు బిజినెస్ ఏరియా మ్యాండేటరీ, మాకు 100 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బిల్స్ చేసేస్తున్నారు, కానీ విజయవాడలో ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, చెన్నైలో ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలియట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, బిజినెస్ ఏరియా అనేది మ్యాండేటరీ చేస్తారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో ఉంచుతారు. అప్పుడు ఏం చేయాలి, ఎండ్ యూజర్ అనేవాళ్ళు బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఇట్లా మనకి 3 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకో డిస్ప్లే కూడా ఉంది, తర్వాత చెప్తాను, వేరే చోట యాడ్ అవుతుంది. సో చూడండి, ఈచ్ ఫీల్డ్ చూడండి, తర్వాత చూడండి. మనకి ఫీల్డ్ ఇవి అడగరు మిమ్మల్ని, రిక్వైర్డ్, సర్ప్రైజ్, ఆప్షనల్, డిస్ప్లే గురించి అడగరు, బట్ డెప్త్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో 3 ఫీల్డ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఇంకోటి యాడ్ చేశాను, నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. ఈచ్ ఫీల్డ్ హ్యాస్ 4 కంట్రోల్ బటన్స్. మనం చూసాం కదా, OBC4 లో చూసాం కదా, అక్కడ ఏమున్నాయి, కంట్రోల్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, ఇవన్నీ ఉన్నాయి. రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, సర్ప్రైజ్, ఇలా 3 ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మనకి డిస్ప్లే లేదు, బట్ డిస్ప్లే కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ క్లాసెస్ లో. రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్, రిక్వైర్డ్ అనేది యాక్టివేట్ చేసావు, రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది యాక్టివేట్ చేసావు. ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్, ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా యాక్టివేట్ చేసావు, at the time of accounting entry posting end user must want to enter the specific field. అంటే ఎండ్ యూజర్ అనేవాళ్ళు మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఫీల్డ్ అనేది ఇవ్వాలి. నువ్వు బిజినెస్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో పెట్టేస్తావు, సో ఎండ్ యూజర్ మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా without those required input, system cannot allow to post the accounting entry. Without those requirements, అంటే మనం బిజినెస్ ఏరియా ఇవ్వకుండా
system cannot allowed post the accounting entries. I'm sorry. సో బిజినెస్ ఏరియా ఇవ్వకుండా అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు. అందువల్ల రిక్వైర్డ్ లో పెడితే అదనమాట. ఓకేనా? ది ఫీల్డ్ స్టేటస్ రిక్వైర్మెంట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇవన్నీ కూడా ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని తీసుకుంటాం. రిక్వైర్డ్ అంటే ఆప్షనల్ అంటే ఇఫ్ యు స్పెసిఫై ది ఎనీ ఫీల్డ్ యాజ్ ఏ ఆప్షనల్, మీరు ఆప్షనల్ లో పెట్టేశారు. At the time of accounting entry posting, the field is optional. You may enter the inputs, you may not enter the inputs. System will be allowed the accounting entry posting. మీరు allow చేసినా allow చేయకపోయినా, I'm sorry, మీరు అకౌంట్ మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ ఇచ్చినా, ఐ మీన్ ఆ పర్టికులర్ ఫీల్డ్ యాడ్ చేసినా చేయకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. డిస్ప్లే అంటే any field if you can be specified as a display mode, with display lo పెట్టేశారు. the field just display mode, just display లో ఉంటుంది అనమాట. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ, బట్ కాకపోతే డిస్ప్లే లో ఉంటే జస్ట్ కనిపిస్తుంటుంది అంతవరకు. సర్ప్రెస్ అంటే ఏంటి? సర్ప్రెస్ ఇంపార్టెంట్ చూడండి. సర్ప్రెస్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ సర్ప్రెస్. దట్ ఫీల్డ్ unable to visible by the visible at the time of accounting entry posting. మీరు సర్ప్రెస్ లో పెట్టారనుకోండి, అసలు ఆ ఫీల్డ్ అనేది అకౌంటింగ్ ఎంట్రీ FB50 ట్రాన్సాక్షన్ కూడా కనిపించదు. మనకి 75 పారామీటర్స్ ఉన్నాయి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. సర్ప్రెస్ లో పెడితే ఆ ఫీల్డ్ అనేది కనిపించదు. అది మేజర్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే డిస్ప్లే, సర్ప్రెస్ ఇవేమి అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్పాను. కానీ వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the with the help of field status groups and check. Based on the client requirement, we will specify the field status variant, which field is required or which field is not required. Ela find out chestamu based on the client requirement. Client requirement based ga cheskuni chestaru. ఇది డెమో సర్వర్, మన ఇష్టమైనట్టు మనం చేస్తాం. కానీ జాబ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి మీరు. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? మనం ఆల్రెడీ చెప్పినాం కదా. అట్ ది టైమ్ ఆఫ్ ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఎంట్రీ పోస్టింగ్స్, we will configure which field is required or which field is not required. అది మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ సైడ్ పారామీటర్స్? డెబిట్ సైడ్ పారామీటర్స్ అంటే ఏంటి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటే ఏంటి? జస్ట్ మనం చూసాం. టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా, సిగ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. సిగ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. We have 75 parameters from debit side. We have 75 parameters from the credit side. This field is available during the accounting entry posting. FB50 లో చూసాం కదా, వెళ్ళండి ఒకసారి FB50 లోకి. FB50 కి వెళ్ళండి. SAP లో FB50 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ లాస్ట్ లో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి కదా. We have 75 parameters from debit side as well as we have 75 parameters from the credit side అని చెప్పాలి. క్లియర్ కదా? వీటిని పారామీటర్స్ అంటారు. నెక్స్ట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఇదనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, అందువల్ల ట్రస్ట్ తీసుకుని చెప్తున్నాను. నెక్స్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఎందువల్ల అసైన్ చేసి, SAP is a one kind of the robo. SAP is a robotic software. యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని. మరి సిస్టమ్ కి అది ఒక సాఫ్ట్వేర్, దానికి తెలియదు కదా, కాబట్టి అన్ని కూడా లింక్ చేస్తాం. లింక్ అంటే ఏంటి? యాక్చువల్ లింక్ అని చెప్పకూడదు, అసైన్మెంట్ అని చెప్పాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In the SAP FI, all objectives directly or indirectly we will assign to our company కూడా అని చెప్పాలి. నెక్స్ట్,
డాక్యుమెంట్స్ టైప్ ఎస్ఏపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? మనం డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ క్రియేట్ చేసాం, చెక్ చేస్తాం. ఓబిఏ4కి వెళ్ళండి. ఓబిఏ4 ఓబిఏ7 /n OBA7 టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి, పేషెన్సీగా వినండి. /n OBA7 /n OBA7 /n OBA7 A for A7 ఎంటర్ చేయండి. ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్. ఎస్ఏపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 59 ఉన్నాయి. ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. కొంతమంది 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అని కూడా చెప్తారు. ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 59 ఉన్నాయి ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. డిఆర్ ఉంది డాక్యుమెంట్ పైన. డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ ఉంది కస్టమర్ పేమెంట్ అని అర్థం. కేఆర్ ఉంది డాక్యుమెంట్ పైన వెండర్ ఇన్వాయిస్. కేజెడ్ ఉంది వెండర్ పేమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్స్ అంటారు. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్ ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ అంటే ఏంటి? ఎస్ఏ ఉంది, జిఎల్ డాక్యుమెంట్. గో బ్యాక్. ఎస్ఏ కాదు, డిఆర్ తీసుకున్నాము. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్, గో టు పొజిషన్. డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఫస్ట్ లో డిఆర్. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ కస్టమర్ పేమెంట్. బ్యాక్ వెళ్ళండి. డిజెడ్ కస్టమర్ పేమెంట్ అంటే డిఆర్, డిజెడ్, ఎస్ఏ ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వీ కెన్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇప్పుడు వెండర్ కి సంబంధించిన ఒకలా ఉంటాయి, కస్టమర్ కి సంబంధించిన ఒకలా ఉంటాయి, జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్ ఒకలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో డాక్యుమెంట్ టైప్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ అయినా ఎస్ఏ కనిపించింది, ఓహో దిస్ ఇస్ జిఎల్ అకౌంట్, జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్ అనుకుంటారు, జిఎల్ ట్రాన్సాక్షన్ అనుకుంటారు. డిఆర్ కనిపిస్తే కస్టమర్ ఇన్వాయిస్ అనుకుంటారు. డిజెడ్ కనిపిస్తే కస్టమర్ పేమెంట్ అనుకుంటారు. కేఆర్ ఉంది వెండర్ ఇన్వాయిస్ అనుకుంటారు. కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అనుకుంటారు. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏపిలో మనకి 99 ఆర్ 59 అని చెప్తారు, బట్ కొంతమంది 99 కూడా చెప్తారు. మనకి సర్వర్లో 59 ఉంటాయి. కొన్ని ఓన్గా కూడా క్రియేట్ చేసుకుంటారు, చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మీరు ఓన్గా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్గా చేసుకుని నివెట్రీకి వెళ్తారు. నివెట్రీకి వెళ్ళండి. డాక్యుమెంట్స్ ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాదు, ఉన్న డాక్యుమెంట్ ని కాపీ చేసి వన్ మోర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎస్ఏ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్ పైన కాపీ యాజ్ ఉంటుంది. నివెంట్రీకి రైట్ సైడ్ ఉంటుంది. నివెంట్రీకి రైట్ సైడ్ కాపీ యాజ్ చూడాలి. మీరు చూసిన తర్వాత చూసారా పారామీటర్స్ అన్ని కాపీ అయిపోయినాయి. ఎస్ఏ డాక్యుమెంట్ కాదు, నేను కొత్తగా వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఎస్పీ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎస్ఏ రిమూవ్ చేసి ఎస్పీ ఎంటర్ చేయండి. ఎంటర్.
సేవ్ చేయండి. సేవ్ చేసారా? డేట్ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ సేవ్. చూసారా? ఎస్పీ ఉంది. ఎస్పీ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. నివెంటరీలోకి వెళ్ళొచ్చు. కాపీ యాజ్ ద్వారా కూడా కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చేయొచ్చు. నివెంటరీలోకి వెళ్తే ఏంటి? ఆల్ ఇన్పుట్స్ వీ వాంట్ టు ఎంటర్ మాన్యువల్లీ. బట్ మీరు ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ కాపీ చేస్తే ఏమవుతుంది? ఆల్ ఇన్పుట్స్ అనేవి వచ్చేస్తాయి మీకు. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ వల్ల ఎస్పీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు, అవన్నీ వచ్చేస్తాయి. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. In SAP, we have around 59 free defined documents. SAP only define చేసిచ్చారు. వీటిని స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఓకే రైట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. డాక్యుమెంట్ ఎంట్రీ కాదు, అకౌంటింగ్ ఎంట్రీ టైప్ చేయండి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ రిమూవ్ చేసి అకౌంట్ అనేవ్వండి. అక్కడ పైన మీరు సెలెక్ట్ చేశారు కదా. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అసలు డాక్యుమెంట్ ఎంట్రీ అని చెప్పచ్చు. టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. ఓకే ఉంచండి అట్లా పర్లేదు. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. తర్వాత ఏం చేసాము? ఎల్లో కలర్ చూడండి, గ్రీన్ కలర్ చూడండి. డాక్యుమెంట్స్ టైప్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏట్, కేఆర్, కేజెడ్, డిజెడ్, ఏఏ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏం చేస్తాం? మనం నంబర్ రేంజ్ అసైన్ చేస్తాం. ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ we will assign one number range. This number range will be reflected in the documents at the time of accounting entry posting. Based on the document entry, we will based on the document entry we can recognize the accounting entry. ఎనివే ఇక్కడ మేజర్ పాయింట్ చూడండి. నంబర్ రేంజ్ ఇచ్చాం కదా లాస్ట్ క్లాసెస్ లో. సో నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ రేంజ్ బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ వన్ నంబర్ విల్ బి జనరేటెడ్. ఎగ్జాంపుల్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలో మనం ఏమి ఇచ్చాము? నంబర్ రేంజ్ ఇచ్చాం. ఎస్ఐ పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి, ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. అడ్డీ సెలెక్ట్ చేసి ఎస్ఐలోకి వెళ్ళండి. ఎస్ఐ పెన్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 01 ఉంది. నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాం మనం? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ మిడిల్ వన్ క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ రేంజ్ 01 తీసుకున్నాం. 1 to 1000 వరకు ఇచ్చాం. సో అంటే ఈ నెంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవరికైనా ఫైండ్ అవుట్ చేశారా? ఎవరైనా చెప్తారా? మీకు ఆన్సర్ కూడా అక్కడే కనిపిస్తుంది. ఎవరు చెప్తారు? సేమ్ షీట్ లోనే ఉంది ఆన్సర్ కూడా. లోపు నెంబర్ వరకు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు సార్, ఆ తర్వాత చేయలేము. సారీ సార్ 1 to 1000 వరకు మాత్రమే మనం నెంబర్ 1 లో కాలం లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే ఎగ్జిక్యూట్ కాదు, యాక్చువల్ గా పోస్ట్ చేయొచ్చు అనండి. ఈ నెంబర్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతుంది? ట్రాన్సాక్షన్ ఈ నెంబర్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? డాక్యుమెంట్ టైప్స్ లో సార్. డాక్యుమెంట్ టైప్స్ బట్ నో నేను సాటిస్ఫై కాదు. FBN1 సార్, నంబర్ ఆఫ్ రేంజ్, డాక్యుమెంట్ నంబర్ ఆఫ్ రేంజెస్. FBN. No. I'm sorry, wrong. ఓకే వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకొని FB50కి వెళ్ళండి. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB50. న్యూ సెషన్ తీసుకోండి. ఉంచండి, ఇలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎక్కడ తీసుకుంటారు? అది దానికి ముందు లెఫ్ట్ సైడ్. ఎల్లో
లెఫ్ట్ దట్ వన్ వెళ్ళండి. క్లిక్ చేయండి. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎంట్రీ వద్దు, డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. కంపెనీ కూడా కరెక్టే ఉంది, లాస్ట్ లో కంపెనీ కూడా ఉంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసి లాస్ట్ లో పారామీటర్స్ దగ్గర ఈ పైన కనిపించేది హెడర్ లెవెల్ డేటా అంటారు. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవని చెప్తాను. దిస్ ఇస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. కింద రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డెబిట్, క్రెడిట్, అమౌంట్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయకండి, ఎంటర్ చేయొద్దు. డెబిట్ చేయండి రెంట్ అకౌంట్ ని. అమౌంట్ 10,000. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. కింద రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. $10,000. Enter. Simulate. Post. Save change. Save is equal to post. లాస్ట్ లో మెసేజ్ చూడండి ఏమొచ్చింది ఇక్కడ. లాస్ట్ లో ఎక్కడికి వెళ్తున్నారు? SAP లో ఉండండి సార్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ 3 అనేది ఎక్కడ నుండి పిక్ అవుతుంది? నంబర్ రేంజ్ నుండి పిక్ అవుతుంది. ఆ సెషన్కి వెళ్ళండి. జిఎల్ పోస్ట్ నంబర్ రేంజ్ సెషన్కి వెళ్ళండి. ఇక్కడ కాదండి, SAP లోనే సార్. SAP లోనే మనం నంబర్ రేంజ్ ఇచ్చాం కదా. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 1000 ఇచ్చాం. 1 to 1000 ఇచ్చాం అంటే మనం టోటల్ గా ఎప్పటివరకు ఎన్ని చేసాం ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. రిఫ్రెష్ చేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ఇంటర్వెల్స్ ఇక్కడ చూసారా? ఎన్ఆర్ స్టేటస్ 3 ఉంది. 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం వరకు. ఆ నంబర్ రేంజ్ ఎక్కడ నుండి పిక్ అయింది? ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 సెలెక్ట్ చేయండి. 01 ఎక్కడ ఉంది? ఎస్ఏ డాక్యుమెంట్ కి 01. 1 to 1000 వరకు తీసుకున్నాం. మనం లాక్స్ లో తీసుకుంటాం. 1 lakhs to 10 lakhs లో తీసుకుంటాం. ఇక్కడ 1 to 1000 తీసుకున్నాం. డెమో సర్వర్ కాబట్టి అలా తీసుకున్నాం. సో అక్కడ నంబర్ అనేది ఎక్కడ నుండి పిక్ అవుతుంది? ఇక్కడ ఇచ్చాం మనం నంబర్ రేంజ్ అనేది. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ పైన మనం 1000 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? నంబర్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్. 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఎన్ఆర్ స్టేటస్ 3 ఉంది అంటే 3 కంప్లీట్ అయినాయి. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడ నుండి జనరేట్ అవుతుంది? ఫ్రమ్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇక్కడ ఏమైతే తీసుకుంటామో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని అక్కడ మీకు ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా? కదా? క్లియర్ సార్. ఫైన్. నెక్స్ట్ వెళ్ళండి. కిందకి రండి. ఇంకా వెళ్ళిపోండి. ఇవన్నీ చెప్పాము, చదవండి. డౌన్ ఫ్రెండ్ చెప్తాను.
సో నంబర్ రేంజ్ ఇచ్చాడు. ఇంకోటి మన FBN1 ద్వారా కూడా చేయొచ్చు చెప్పాను కదా. జనరల్ లెడ్జర్ వ్యూ పర్పస్ నంబర్ రేంజ్. సో FBN1 ద్వారా కూడా మనం డైరెక్ట్ గా కూడా చెక్ చేయొచ్చు. ఇది నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం మనం ఇక్కడ. ఇదేనా మీకు 1 వెయిట్ కరెక్టే వచ్చింది డాక్యుమెంట్ అనేది కరెక్టే ఉంది. కిందకి రండి, కొంచెం డౌన్కి రండి, వెయిట్ చేయండి, ఇంకా వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళిపోండి, పైకి వెళ్ళండి, నంబర్ రేంజ్, ఇంకా నంబర్ రేంజ్ దగ్గరికి వెళ్ళండి. సో నంబర్ రేంజ్ FBN1 ట్రాన్సాక్షన్ ద్వారా కూడా నంబర్ రేంజ్ ఇవ్వచ్చు, మనం చెక్ చేసాం ఆల్రెడీ. OBA7 డైరెక్ట్ గా వెళ్తాం. సో నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? నంబర్ రేంజ్ అనేది కంప్లీట్ గా ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ వి విల్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ లో 10,000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఏదైనా డాక్యుమెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నంబర్ ని బేస్ గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 వెళ్ళండి, /n FB03. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? FB03 లో స్టోర్ అవుతాయి డాక్యుమెంట్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 3 ఉంది కదా, ఎంటర్ చేసేయండి. డాక్యుమెంట్ 3 వచ్చేసిందా? బ్యాక్ వెళ్ళండి. నా డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి, బ్యాక్ వెళ్ళండి. వన్ ఇవ్వండి, 3 తీసేయండి, 1 ఎంటర్. చూసారు డాక్యుమెంట్ నెంబర్ 1. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, 1 రిమూవ్ చేసేయండి. ఇవి ఇలా కాదు, మనకి ఆల్ డాక్యుమెంట్స్ కావాలి. నేను టోటల్ గా 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాను. 3 డాక్యుమెంట్స్ మనం చెక్ చేయాలి. డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. మనం 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the each and every document as well as document relevant information. 3 నే ఉన్నాయి. 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. మీరు ఏ డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఉంది. ఈ రోజు ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక 100 డాక్యుమెంట్స్ చేశారు. టుమారో 100 డాక్యుమెంట్స్, తర్వాత ఒక 100 డాక్యుమెంట్స్. డేట్ ఉంటుంది. డేట్ ని బేస్ గా చేసుకుని కూడా డాక్యుమెంట్ ట్రాక్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ నంబర్ we can find the documents as well as document relevant information. Document number will be reflected from FBN1 transaction or OBA7. OBA7 చెప్పకూడదు, FBN1 చెప్పాలి. డాక్యుమెంట్ నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? ఫ్రమ్ ది FBN1 transaction based on the document number range. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ టేకెన్ 1 డాక్యుమెంట్ నెంబర్. ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు ఎస్ఏ డాక్యుమెంట్స్ ఎన్నైనా పోస్ట్ చేయండి, 1 to 1000 మధ్యలో 1 by 1 నెంబర్ పిక్ అవుతూ ఉంటుంది. సో నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చండి, వై డూ వీ వాంట్ టు మెయింటైన్ ది నంబర్ రేంజ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది నంబర్ రేంజ్? ఇన్ FI
we are called documents type number range. With help of document number range, we can track the number. We can track the document as well as document relevant information అని చెప్పాలి. ఎస్ఏ మన ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అంటాం. అదే మీరు సిఓలోకి వెళ్ళి కంట్రోలింగ్కి వెళ్తే ఏమంటారు? ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ అంటారు, సిఓలో ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. అక్కడ కూడా నంబర్ రేంజెస్ ఉంటాయి. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ టోలరెన్స్ గ్రూప్. ఎస్ఏపిలో టోటల్గా ఎస్ఏపిలో మనకి టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయండి. మనం చూడండి, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, OBA4 ఇక్కడ యాక్చువల్ చూడండి, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, డిఫైన్డ్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4 లో మనం ఏం చేస్తాము? ఎంప్లాయీస్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో ఎంప్లాయీస్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆథరైజేషన్. మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎంప్లాయీస్ యాక్చువల్ ఎస్ఏపిలో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. కిందకి రండి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్. టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆథరైజేషన్ పర్పస్. టోలరెన్స్ గ్రూప్ is nothing but employees authorization group. Only specific authorization employees can post the accounting entries in the group. Tolerance group contains authorization content. Employee permitted posting amount will be given on the tolerance group. మనం tolerance group క్రియేట్ చేస్తాం. 80 కోడ్ లో చేసాము. వెళ్ళండి tolerance group వెళ్ళండి. Define tolerance group OBA4. ఇది టైం పడుతుందండి, కొంచెం లెంతీ కాన్సెప్ట్. మాక్సిమం 1 అవర్ అండి, 1.5 అవర్ కష్టము, బట్ ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్. ఫినిష్ చేసేద్దాం, మీరు అయిపోతుంది. పొజిషన్కి వెళ్ళండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? సిజిటిజి. కంటిన్యూ చేయండి. మీ టోలరెన్స్ గ్రూప్ పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? యాక్చువల్గా అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఓపెన్ ఐటమ్, అమౌంట్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ టైప్. అలాగే ఇక్కడ సాక్రిఫైస్ చూడండి, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. డిస్కౌంట్స్ ఎంత అలౌ చేస్తారు? అడ్జస్ట్మెంట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. సాక్రిఫైస్ అమౌంట్. డిస్కౌంట్ అంటే ఏంటి? సాక్రిఫైస్. నేను మీకు 1000 రూపీస్ ఇవ్వాలి, బట్ నేను మీకు 995 రూపీస్ ఇచ్చాను. అంటే 5 రూపీస్ మీరు నాకు సాక్రిఫైస్ చేసినట్లే. ఈ సాక్రిఫైస్ అమౌంట్ ఇవన్నీ చేయడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ న్యూ సెషన్ తీసుకోండి. OB57 మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేసాము? మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేస్తుంది. మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ అసైన్ చేయాలి, చేస్తేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ కొత్తగా జాయిన్ అయ్యారు ఎవరో ఒక 10 మెంబర్స్ ఎండ్ యూజర్స్, వాళ్ళ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, చేస్తేనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సో టోలరెన్స్ కంటెంట్స్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ కంటెంట్స్. టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది, సాక్రిఫైస్ అమౌంట్స్ చేయడానికి, కాన్ఫిగరేషన్ చేయడానికి. వీటన్నిటికీ కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపీలో ఎన్ని రకాలు ఉన్నాయి టోలరెన్స్ గ్రూప్స్ అనేవి? ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండర్ టోలరెన్స్ గ్రూప్స్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఎఫ్ఐ లో ఉన్నాయి. ఎస్ఏపీలో కాదు, ఎఫ్ఐ ఓన్లీ ఫర్ ఎఫ్ఐ మాడ్యూల్లో ఉన్నాయి. ఎంఎం లో కూడా ఉంటాయి, ఎస్డి లో కూడా ఉంటాయి. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఎఫ్ఐ మాడ్యూల్.
ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తాం. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ వెళ్ళండి. ఇక్కడ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్ అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్ లో ఉన్నాయి కదా ఆప్షన్స్ ఇవన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. SAP లోకి వెళ్ళండి, టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఇది కాదు, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. ఇక్కడ ఉంది చూసారా, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు వాటికి సంబంధించిన డేటా అంతా మెన్షన్ చేశాను, మీరు చదవండి. ఆ షీట్లో ఉంది, చదవండి. తర్వాత చదవండి, ఇక్కడ ఉన్నాయి రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్, నోట్ 1 నోట్ 2 ఇవన్నీ చదవండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. ఇది మనం చేయలేదు. మీనింగ్ ఆఫ్ టాలరెన్స్ గ్రూప్ స్పెసిఫిక్. ఓకే, ఇది కూడా అంతే, సేమ్ అంతే. టాలరెన్స్ మీన్స్ ఇది కూడా సేమ్ అంతే అనమాట. నెక్స్ట్ కిందకి వెళ్ళండి, లాస్ట్ వన్ చూడండి. డిఫైన్ చూడండి, వాట్ ఈస్ మీన్ బై డెబిట్ సెట్. మీకు తెలుసు కదా, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి. డెబిట్ మీన్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్. క్రెడిట్ అంటే ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి. ఓకేనా, రైట్. కిందకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 1000 రూపీస్ 10,000 ఇన్కమింగ్ పేమెంట్ ఉంది చూసారా. వెయిట్ రిసీవ్ అనమాట, మనకు రావాలి. ఇన్కమింగ్ ఎంత రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమింగ్ పేమెంట్ కస్టమర్ కంపెనీ పేమెంట్ చేశాడు, 10,000 చేశాడు, కానీ 1000 కదా. ఇక్కడ ఎంత, 19 ఇంకొక 9 యాడ్ అవ్వాలా, 10,000 కదా, 1909 అలా ఇవ్వండి. సరే, ఇలా అనుకుందాం. 200 రూపీస్ అనేది తక్కువ ఇచ్చాడు, అంటే ఎంత, కంపెనీకి లాసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మనకి ఎంత పే చేయాలి, 10,000 పే చేయాలి, కానీ ఎంత ఇచ్చారు ఆయన, 9,800 రూపీస్ ఇచ్చారు, అంటే సాక్రిఫైస్ అమౌంట్ ఎంత, 200 రూపీస్. అట్లా డిఫరెన్సెస్ అమౌంట్ అంటారు ఇక్కడ, చూసారా. 2 దగ్గర 200 పెట్టండి, 200 రూపీస్ డిఫరెన్సెస్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ కిందికి వెళ్ళండి. ఇవన్నీ సింపుల్ గానే ఉంటాయి, మీరు చదవండి. తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. మనం జస్ట్ చెక్ చేసాం కదా OBSML లో. అసైన్ టాలరెన్స్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. Tolerance contains authorization contains employees permitted postings. Amount will be given the tolerance group. ఇది చదవండి. నెక్స్ట్ వన్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. ఫైనల్ వన్, గ్లోబల్ పారామీటర్స్. OB/6 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేస్తాం. పారామీటర్స్ అంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి, OB/6 కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. One minute. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. దీన్ని ఏమంటారు, దీన్ని యాక్చువల్గా గ్లోబల్ పారామీటర్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి, టోటల్గా మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇవన్నీ మీరు చేశారు. OB/C ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంతా కూడా. క్లియర్ కదా. సో ఇవి కంప్లీట్ గా మనం గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ వాటికి సంబంధించిన నోట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ మీకు ఎందుకు నోట్స్ చెప్పాను, అది ప్లస్ ఇది రెండు నేర్చుకోండి, ప్రాపర్ గా చదవండి. చదివితే మీకు నెక్స్ట్ క్లాసెస్ అని డెడ్ ఈజీగా ఉంటాయి. లేకపోతే SAP అంటే ఏంటో ప్రాబ్లం అవుతుంది. బట్ మీకు అర్థం అవుతుంది, బట్ ప్రాపర్ గా చదవండి ఒకసారి, చదివితే బెటర్.
ఓకేనా? On this transaction you can see all the objectives. ఉంచండి, చదవండి ఒకసారి. లాస్ట్ వన్ on this transactions, on this last word పైన ఫస్ట్ పారా. On this transaction you can see all the objectives related to the financial accounting which are assigned to our company code. అంటే మన కంపెనీ కోడ్ కి ఏమేమి అసైన్ చేస్తాం అనేది మొత్తం కూడా చూడొచ్చు. It will be given you a nice overview of what you have done. అంటే మీరు ఏమేమి కంప్లీట్ చేశారు, మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు, మీ ప్రూఫ్ ఆఫ్ కంపెనీ ఏంటి, మీ కంపెనీ కోడ్ ఏంటి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ తర్వాత చెప్తాను, ఇది సపరేట్ టాపిక్స్ అండి ఇవి. ఓకేనా? చూడండి ఈ పాయింట్ చూడండి. వై ఎస్ఏపి హ్యాస్ గివెన్ 4 అడిషనల్ పోస్టింగ్ పీరియడ్స్. ఎందుకు ఉపయోగపడుతుంది? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, యాక్యురల్ డిఫరెల్ సంబంధించి. యాక్యురల్ డిఫరెల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే డిఫరెన్సెస్ అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి. ట్యాక్స్ సంబంధించినవి కరెక్షన్, ట్యాక్స్ కరెక్షన్స్ చేస్తుంటారు, వాటికి సంబంధించింది. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆఫ్టర్ కంప్లీట్ ది 12 months, chartered accountant will came to our office. He will verify our books of account and they will suggest some adjustment entry postings. So దాని పర్పస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఉపయోగపడతాయి. క్లియర్ కదా? Completed. Clear? Yes, sir. Yes, sir. Clear. Global settings completed. మీకు రేపు మార్నింగ్ హాలిడే, రేపు ఈవినింగ్ హాలిడే తీసుకోండి, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫైనా? మొత్తం చదవండి. ఓకే సార్. యాజ్ వెల్ యాజ్